హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను ప్యాన్ కేక్స్ చేశానండి. మా పిల్లలు ఎప్పటి నుండో అడుగుతున్నారు, అమ్మ ప్యాన్ కేక్స్ చేసి పెట్టు అని. అది చాలా పెద్ద ప్రాసెస్ అనేటట్టు నేను చేసేదాన్ని కాదు. చేశానండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చాయి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. కావాల్సిన పదార్థాలు: మైదా 3 స్పూన్ల వరకు జల్లించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ఎగ్ బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిల్క్ అండి, అలాగే పంచదార, చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం యాలకుల పొడి. అంతే అండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ముందు మనం ఎగ్ వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న కప్పు షుగర్ కూడా వేసి అది కూడా చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా బీట్ చేసుకోవాలి. చక్కగా బీట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు మిల్క్ వేసుకొని మొత్తం 3 కూడా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తాయండి ప్యాన్ కేక్స్. ఇప్పుడు దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ యాలకుల పొడి కూడా వేసి చక్కగా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్ల వరకు మైదా జల్లించింది వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేటట్టు మనం ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందండి. అంతే ప్యాన్ కేక్స్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చూసారా, ఈ థిక్నెస్ ఉంటే కనుక మనకి ప్యాన్ కేక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ప్యాన్ బాగా వేడిగా ఉండాలండి, అప్పుడైతేనే మనకి ఫ్లఫీగా బాగా వస్తాయి. ఒకసారి కలుపుకొని ఒక గరిటెడు పిండి తీసుకొని అలా వేసేసి వదిలేయాలండి, స్ప్రెడ్ చేయకూడదు. సిమ్లోనే చక్కగా వేగాలి. ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు ఈ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు నెయ్యి వద్దన్నారండి, అందుకే ఆయిల్ వేసాను. చూసారా, చక్కగా చిన్ని బబుల్స్ లాగా వచ్చింది కదా. అంటే కింద వైపు చక్కగా కాలింది. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాము. మా పిల్లలు ఇది చేస్తున్నప్పుడు వాళ్ళ ఫేస్లో వచ్చిన స్మైల్ చూసి అయ్యో నేను ఇన్ని రోజులు ఈ ఆనందాన్ని మిస్ అయిపోయానా అనిపించిందండి. అంత ఎంజాయ్ చేశారు వేస్తున్నప్పుడు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టాను. బాక్సులు అయితే ఖాళీ చేసి తీసుకొచ్చారండి. వాళ్ళకి అంత బాగా నచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.